Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రాణాలకు తెగించి కాపాడే వాళ్ళకి ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. సో ఈరోజు ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా విశాఖ ప్రజలు ఉలికి పడ్డారని చెప్పాలి. ఇప్పటికే వివిధ అనారోగ్య సమస్యల వల్ల ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆందోళనతో పరుగులు పెట్టిన పరిస్థితులు అయితే ఉదయం నుంచి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ నాయకులు మాధవ్ గారు కూడా ఇండస్ హాస్పిటల్లో ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దట్టమైన విషవాయువులు కూడా అలముకున్న పరిస్థితుల్లో కూడా ఒకవైపు కళ్ళల్లోనికి, నోట్లోనికి, ముక్కులోనికి పొగలు వెళ్ళిపోతున్నా పేషెంట్లను వాళ్ళు ఎంతో రెస్క్యూ చేసి కాపాడినటువంటి ఈ ఫైర్ సిబ్బందిని కూడా మాధవ్ గారు సాలువాలు కప్పి అభినందించడం, సత్కరించడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడే ముందు ఒకసారి మాధవ్ గారితో కూడా మాట్లాడదాం. సార్, నిజానికి అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు ఏమైపోతుందో అని చెప్పేసి. ఇది చాలా పేరున్న హాస్పిటల్ కాబట్టి ఎంతమంది రెస్క్యూలో ఉన్నారు అని చెప్పి ముఖ్యంగా మార్నింగే ఈ యొక్క న్యూస్ తెలిసిన తర్వాత అరౌండ్ 11 o'clock తెలిసింది. వచ్చిన మొదటి వార్త ఏంటంటే సోషల్ మీడియా ఛానల్స్లో వచ్చింది ఏంటంటే 50 మంది వరకు లోపల ఉన్నారు, అందరూ కూడా దగ్ధమైపోతున్నారని చెప్పి భయానికి గురి చేసింది. మళ్ళీ వెంటనే మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్ళి మొత్తం విండో ప్యానల్స్ అన్నింటిని ఎరగొట్టి అలాగే ఫైర్ ఫైటింగ్ సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. అదృష్టం ఏంటంటే నియర్ బై జగదాంబలోనే మనకి ఫైర్ స్టేషన్ ఉండడం కారణంగా వెంటనే వాళ్ళు రావడం జరిగింది. అత్యాధునికమైన ఇవి కూడా ఉండటం కారణంగా వెంటనే ఫైర్ని వాళ్ళు డిసీజ్ చేయడం జరిగింది. కానీ లోపల ఉండిపోయిన ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో దట్టమైన ఈ యొక్క పొగ కారణంగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అనుకుని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపల ఎవరు ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదని చెప్పడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఆ విధంగా చేయటం. బయటకు వచ్చిన తర్వాత చెప్పారు ఇక్కడ ఫైర్ ఫైటింగ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ విధంగా చేశారని. ముఖ్యంగా మోహన్ బాబు అనే ఈ వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. ఇతను వెంటనే కలవాలనుకున్నాం. మోహన్ బాబు 9 మందిని చాలా సాహసోపేతంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళి పేషెంట్స్ కూడా ఆక్సిజన్ మాస్క్ ఇచ్చి ఏ విధంగా తీసుకొచ్చాడని, అలాగే మన రవికుమార్ ఇతను కూడా ఒక ముగ్గురిని రక్షించిన తీరు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీని అక్కడి నుంచి తీసుకొచ్చిన తీరు, అలాగే సతీష్ గారు వీళ్ళందరూ కలిసి 15 మందిని రక్షించారు. నిజంగానే ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీస్ కానీ క్రియేట్ మొత్తం అయితే ఇవాళ ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సైనికులు ఏ విధంగా అయితే మన సరిహద్దుల్లో పోరాటం చేస్తారో ఆ విధంగా అనేక మంది బయటకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఆలోచన కూడా ఆ విధంగా ల్యాడర్ పెట్టడం, గ్లాస్ని ఎరక్కొట్టడం, లోపల నుంచి తీసుకురావడం, దానికి కారణంగా అనేక మంది రక్షించబడ్డారు. అలాగే ఏ విధంగా క్రాల్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి వెంటనే చెప్పి త్వరితగతిని తీసుకురావడం ఏదైతే నిజంగానే అద్భుతం. కనుక వీళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మోహన్ బాబుని కానీ, మన రవికుమార్ కానీ, అలాగే సతీష్ గారు కానీ మిగతా ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని గుర్తించాలి, వాళ్ళకి సరైన అవార్డులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇటువంటివి పునరుచ్చరణ కాకుండా ఒక ఆడిట్ ఏదైతే ఉందో అన్ని హాస్పిటల్స్కి, షాపింగ్ మాల్స్కి జరగాలి. ప్రజల యొక్క సురక్షితంగా ఉండడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా వీళ్ళు ఎంత గ్రేట్ జాబ్ అంటే రవి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే రవి గారు, మోహన్ గారు, అలాగే సతీష్ గారు, మా నుంచి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఏదైనా కళ్ళ ముందు చిన్న ఎవరైనా రక్తపు మడుగులు కనబడితేనే కాళ్ళు చేతులు కొట్టేసుకుంటాయి. ఏం చేయాలో ఇమీడియట్గా ఒక ఆలోచన కూడా రాదు. బట్ ఇలాంటి విపత్తులు, భారీ స్థాయి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా ప్రాసెస్ అంతా నడిపించడమే కాదు, ప్రాణాపాయం అనేది ఎవరికి లేకుండా చూసే విషయంలో మాత్రం మీకు గ్రేట్ జాబ్ చేస్తున్నారు. రాగానే మీరు చేసినటువంటి రెస్క్యూ ఏంటి, పేషెంట్లు అప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నారు? మేడం గారు, మాకు ఫైర్ కాల్ వచ్చింది మేడం. ఫైర్ కాల్ వచ్చిన వెంటనే మేము టర్న్అవుట్ అయ్యాము. టర్న్అవుట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా సీరియస్గా ఉంది మేడం సిచ్యువేషన్. చూసేసరికి మా డిఎఫ్ఓ గారు రేణుకయ్య గారు మేడం, డిఎఫ్ఓ గారు డైరెక్షన్లోని మొత్తం మీరు రెస్క్యూ చేసేవాళ్ళు బిఎస్-8 వేసుకోండి, తర్వాత ఫైర్ ఫైటింగ్ చేసేవాళ్ళు మీరు ఫుల్ సేఫ్టీ, మీ సేఫ్టీ మీరు చూసుకొని మీరు ఫైర్ ఫైటింగ్ చేయండి అని మమ్మల్ని డైరెక్షన్స్ ఇచ్చారు మేడం. తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మా సింహాచలం సార్ మేడం డైరెక్షన్లో మొత్తం అందరినీ కూడాను ఈ 9 మెంబర్స్ని ప్లస్ ఈ మిగతా పైన ఉన్న 3rd ఫ్లోర్లో ఉన్న పర్సన్స్ని అందరినీ కూడాను మేము సేవ్ చేయగలిగాము.
మోహన్ గారు, హాస్పిటల్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ ఎగ్జిట్ వే ఉంది, ఇక్కడ ఈ విండోస్ ఉన్నాయి ఇది. బట్ మీరు కాల్ రాగానే ఉరుకుని పరుగుని ఇక్కడికి వస్తారు. ఫస్ట్ ఒకసారి బిల్డింగ్ మీద ఒక అసెస్ ఎట్లా చేసుకుంటారు? మేడం గారు, మేము ఫైర్ స్పాట్కి వచ్చిన వెంటనే హాస్పిటల్లోని మాకు ఎటువైపు ఏంటి ఉంది అనేది మాకు తెలియదు మేడం. అంటే ఇప్పుడు మ్యాప్ అనేది వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ మాకు అంత తెలియదు. అయితే వచ్చిన వెంటనే హాస్పిటల్లో ఉన్న ఎవరైతే స్టాఫ్ వాళ్ళని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ ద్వారా పలానా రూట్లో పలానా ఐసీయూ బ్లాక్ ఉంది, తర్వాత పలానా దగ్గర ఇలా జనరేటర్ ఉంది, పలానా దగ్గర ఇలాగా పలానా దగ్గర సీట్ ఆఫ్ ఫైర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఎక్కడైతే సీట్ ఆఫ్ ఫైర్ అవుతుందో అక్కడ మా ఫైర్ టీం ఒకరు వెళ్ళారు. ఎక్కడైతే ఈ ఐసీయూ బ్లాక్ ఉందో అక్కడ పర్సన్స్ ఎవరైతే అక్కడ బ్లాక్ అయిపోయారో అక్కడ వెళ్ళిన స్థితి లేదు, ఫుల్గా స్మోక్ కమ్మేసి ఉందన్నమాట. ఆ స్పాట్కి వెళ్ళాలంటే ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళాలి. ఆ స్పాట్కి నేను బిఏసెట్ వేసుకొని వెళ్ళాను మేడం. ఆ బిఏసెట్ వేసుకొని వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే అయితే వెంటిలేషన్ లేదు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల మొత్తం అక్కడ ఉన్న గ్లాసెస్ అన్నీ కూడాను బ్లాస్ట్ చేసి ఆ వెంటిలేషన్ వచ్చే విధంగా చేసి ఆ బ్లాస్ట్ చేసిన వైపు నుంచే ఈ 9 పర్సన్స్ని వాళ్ళని షిఫ్ట్ చేశాను మేడం. షిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళని ల్యాడర్ ద్వారా ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా కింద దించడం జరిగింది మేడం. అంటే జనరల్గా హాస్పిటల్లో ప్రమాదం అంటేనే పేషెంట్లు ఇంకా చాలా వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సందర్భంలో కూడా అవును, అంటే వాళ్ళని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాళ్ళు అప్పటికే ఉన్న కండిషన్ మరో ఎత్తు. సో ఎట్లా అసలు ఇవి మాకు ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటుందండి. మా ఆఫీసర్లు కూడా మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే సకాలంలో అందరినీ కూడా ఒక్క పర్సన్ స్టేషన్లో ఉంచి మొత్తం అందరూ రండి, ఎందుకంటే చాలా సీరియస్ ఫైర్ ఇది చాలా దగ్గరలో ఉన్నది, మనకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఇక్కడ ఒక్క పర్సన్కి కూడా ఇంజూర్ అవ్వకూడదు, అలాగే ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండకూడదు, మీరు అందరూ తక్షణమే వచ్చి చేయండి అని చెప్పడం మా సింహాచలం సార్ గారు, ఏడిఎఫ్ఓ గారు, అలాగే డిఎఫ్ఓ గారు రేణుకయ్య గారు వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము బాగా చేయగలిగామండి. అందులోనే అలాగే మాకు ఒక ఫైర్కి వచ్చామంటే ప్లాన్ ప్రకారం వస్తామండి. గ్రూపుల కింద విడిపోయి ఎక్కడ సీట్ ఆఫ్ ఫైర్ ఉంటే అక్కడ వాటర్ కానీ ఫోమ్ కానీ ఇవ్వడానికి వేరే పర్సన్ ఈరోజు మీ స్టాఫ్ రెస్క్యూ చేయండి. మేము ఇంచుమించు మొత్తం అన్ని స్టేషన్లు కలిసి 50 మంది 35 మంది 45 మంది వచ్చాము మేడం. మొత్తం 60 పర్సన్స్ టోటల్గా మర్రిపాలెం గంట్యాడ అంతా కలుపుకొని 60 పర్సన్స్ మొత్తం ఇదంతా. సతీష్ గారు, ఎవరైనా గుర్తిస్తారా, గౌరవిస్తారా, ఇలాంటివి ఏవి పక్కన పెట్టేసి కేవలం చాలా ఎఫర్ట్తో అక్కడ రెస్క్యూ చేసాం, వాళ్ళని కాపాడాం, మా ప్రాణాలు ఏమైనా పర్వాలేదు, ఇది మీ గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్ మేడం. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి ఫుల్గా ఉంది మేడం, ఫుల్గా స్మోక్ కమ్మేసి ఉంది. మేము వెళ్ళే టైంకి యాక్చువల్గా మాకు ఇవన్నీ మేము ఆలోచించాం, ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళు రక్షించడం కోసం మేము ఆలోచిస్తాం. మెయిన్ అదొకటే మేము వెయిట్ పెట్టుకుంటామండి. యాక్చువల్గా మేము అయితే మనోడు కూడా మిస్ అయ్యాడు, మేము కూడా చాలా మంది పిలిచాం, మేము కూడా ఆల్రెడీ క్లోజ్కి వచ్చింది, నాది కూడా నేను కూడా పడిపోయి మళ్ళీ కొద్దిగా బ్రీత్ పీల్చుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చాను. ఎందుకంటే సెకండ్ టైం అందరిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎందుకంటే మళ్ళీ నాకు మేము చెక్ చేసుకున్నాను, హాస్పిటల్ చెప్పారు, కానీ వాళ్ళకి కూడా ఏంటంటే ఒకరికి కమ్యూనికేషన్ లేదు వాళ్ళకి, సారీ. అందువల్ల ఏమైందంటే వాళ్ళకి తెలియట్లేదు, ఎక్కడెవరన్నా తెలియట్లేదు. కొంత రూమ్లు చెప్తాను, కొంతమంది చెప్పట్లేదు. అందుకోసం మేమే సెర్చ్ చేసుకుని వెళ్ళి తీసుకొచ్చాం సార్, తీసుకొచ్చాము. సో ఇలాంటి రెస్క్యూస్లో మీరు ఉన్నప్పుడు టీవీలోనైనా కనిపిస్తూ ఉంటారు, ఇంట్లో ఏమంటూ ఉంటారండి? మీ జాబ్ హ్యాపీ ఫీల్ అవుతారండి, వాళ్ళు ఫీల్ అవుతారు హ్యాపీగా. మాకేంటంటే మా బాధ్యత ప్రజలను కాపాడమే సార్, వాళ్ళని రక్షించడం మా బాధ్యత అనమాట సార్. మాకు మొత్తం గైడెన్స్ అంతా మా డిఎఫ్ఓ గారు రేణుకయ్య గారు అండి, ఆయన గైడెన్స్లో మేము పనిచేస్తాం. ఈ రకంగా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి ప్రజల్ని కాపాడితే ప్రమాదాల నుంచి మీరు వాళ్ళని కాపాడేది. సో అవునండి, గుడ్, సాటిస్ఫై మేడం, చాలా హ్యాపీ అండి, మేము అందరూ హ్యాపీ అండి. ఈ ఆపరేషన్ వల్ల ఫైర్ ఫైటర్ అంటే వాటర్ ఇచ్చేవాడే కాదు, రెస్క్యూ కూడా చేయగలడని, ప్రాణాలు కాపాడగలగడని తెలిసింది మేడం అందరికీ, ప్రజలందరికీ. ఓకే మేడం. ఒకసారి ఈ దీంట్లో డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ గారు రేణుకయ్య గారు, ఏడిఎఫ్ఓ సింహాచలం సారు, మిగతా కొంతమంది ఆఫీసర్లు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మీ స్టాఫ్ 60 మంది 10 వాటర్ ట్యాంకర్లు ఇచ్చేసి అతి తక్కువ టైంలో 1.5 అవర్ నుంచి 2 అవర్లో ఒక పక్క రెస్క్యూ చేస్తూ ఒక పక్క ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఎంటైర్ ఇంత పెద్ద ఫైర్ని కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ తాలూకా రెస్క్యూతో ఒక టీం వర్క్గా మన ఫైర్ డిపార్ట్మెంటు ఈ ఇంత పెద్ద ఫైర్ని కంట్రోల్ చేయగలిగింది. ఇన్ కేస్ ఈ చుట్టుపక్కల అన్ని హాస్పిటల్సే, ఇదేమైనా పెద్ద ఫైర్ అయితే చుట్టుపక్కల వాటికి కూడా
అంటుకుంటుంది, ఇంకా ప్రమాదం తీవ్రతరం అవుతుంది. అది హెడ్ ఆఫ్ ది మెయిన్ సిటీ. ఈ సిటీలో మరీ ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి స్కై లిఫ్ట్ వచ్చినప్పటికే చాలా భయం వేస్తుంది. ఇదేదో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ బ్రౌన్ స్కై లిఫ్ట్ వచ్చి ఒక పక్క నుంచి రెస్క్యూ చేస్తూ పై అంతస్తుల్లో ఉన్న ఫైర్ని ఆపుతూ ఒక పక్క రెస్క్యూ చేస్తూ ఇంత పెద్ద టాస్క్ని ఎటువంటి ప్రమాదం, ఆస్తి నష్టం కూడా అతి తక్కువ ఆస్తి నష్టంతో అసలు ప్రాణ నష్టం క్షతగాత్రులు కూడా అవ్వని పరిస్థితుల నుంచి పేషెంట్ని సేవ్ చేయడం జరిగిందండి. గ్రేట్ జాబ్. ఇది మా ఫైర్ డిపార్ట్మెంటు, మా ఆఫీసర్లు మాకు ఇచ్చే పుషింగ్ వల్ల మేము చేయగలిగామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.